నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ఎలాగైనా సరే ఒకటే లక్ష్యం అండి, ట్రావెల్ చేయాలా, తిరగాల, చూడాలా, అనుభవించాలా. ఇదొకటే నా మైండ్లో ఉంది. ఐ హోప్ ఈ 2026లో నేను ఈ రోజున్న పరిస్థితికి 2026 డిసెంబర్ 31కి నేనుండే పరిస్థితికి చాలా మార్పులు రావాలి అనుకుంటూ, దానికి మీ ఆశీస్సులు ఖచ్చితంగా నాకు కావాలి అని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో ఉన్నాము. అయితే ఇప్పుడు నేను 2025లో ఏం చేశాను అనే దాని గురించి మాట్లాడుకుందాం. అతి కష్టంగా డబ్బులు దాచిపెట్టుకొని మన ఇండియాలో ఒక 8 స్టేట్లు తిరిగాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్లో 2 దేశాలు తిరిగి వచ్చానమాట. ప్లస్ దీనికి కొంచెం మనం మంచి వీడియో తీయాలంటే ఐఫోన్ కావాలా, దానికోసమని కష్టపడి ఆ ఈఎంఐలు క్లియర్ చేసుకొని, సో ఇలాగా నేను చేసే జాబ్కి నాకు వచ్చేది 20,000 వస్తాయండి. సో ఆ 20,000తో అక్కడ ఇక్కడ మళ్ళీ ఆ పని చేసి ఈ పని చేసి మొత్తానికైతే ఇది చేశాను. సో 2026లో నా లక్ష్యం ఏంటి అంటే చాలా దేశాలు, వీలు అయినన్ని దేశాలు తిరగాల అనేసే నా లక్ష్యం. నా వీడియోస్ యూట్యూబ్లో ఎవరు చూడట్లేదు. నేను మొన్న వరకు కొంచెం తప్పులు చేశాను వీడియోలో, అక్కడక్కడ ఎడిటింగ్ మిస్టేక్ ఉంది. ఎందుకు ఎడిటింగ్ మిస్టేక్ ఉంది అంటే నేను ఇమీడియట్గా అండి, నా దగ్గర 128 జీబీనే ఉంది ఫోన్, ఐఫోను. సో దానివల్ల ఒక వీడియో చేస్తే నేను 4Kలో మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. సో దానికోసం నేను మళ్ళీ మొత్తం ఈరోజు మొత్తం తీసింది ఈవినింగ్ వరకు కూర్చొని ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి మళ్ళీ ఇదంతా డిలీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలా. సేమ్ అలాగా నేను ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు గత 2 నెలల నుంచి సేమ్ అలాగనమాట, మొత్తం చేసుకొని నైట్ ఎడిట్ చేసుకొని వెళ్ళేవాడిని. అలాగా నైట్ 2-2:30 అయ్యేదండి. తర్వాత మళ్ళీ 5, 8, 9 అలా లేచేవాడిని. సో అలాగా నాకు 4-5 అవర్స్ స్లీపే ఉండేది. సో దానివల్ల ఎడిట్ మిస్ అయింది. ఇంకా ఎడిట్ మిస్ అయితే మళ్ళీ రీఎడిట్ చేయడానికి ఉండదు, అందువల్ల పోయింది. అది అర్థం చేసుకుంటారు అనుకుంటాను. కానీ నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా ఎడిటింగ్కి చాలా టైం ఇస్తాను, చాలా మంచిగా ఎడిట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా 2026 గురించి మనం మాట్లాడుకుంటే, నేను చేసే జాబ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. నాకు జాబ్ ఎప్పుడెప్పుడు మానేద్దామా అని ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాబ్ మానేసి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అండి ప్రతి నెల నేను ఏదో ఒక స్టేట్ వెళ్ళాలా, లేదంటే ప్రతి నెల ఏదో ఒక దేశం వెళ్ళాలా అని ప్లాన్ చేస్తున్నాను. అండ్ అలాగనే ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా ఛానల్ మానిటైజేషన్ కాలేదండి, యాడ్స్కి డబ్బులు ఏం రావు. కానీ జాయిన్ బటన్ అనేది ఒకటి ఉందన్నమాట. నన్ను ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ జాయిన్ బటన్లో యాడ్ అయితే మీరు నెల కొంత అమౌంట్ అనేది నాకు ఇవ్వచ్చు అనమాట. నా ట్రావెలింగ్ అది ఉపయోగపడుతుంది. అండ్ అలాగనే మీరు జాయిన్ వల్ల ఏంటి అంటే, నేను కొన్ని వీడియోస్ ముందే పెడతాను, ఆ వీడియోస్ మీరు ముందే చూడొచ్చు, లైవ్లో నాతో మాట్లాడొచ్చు. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. సో డెఫినెట్గా ఎవరైతే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ట్రావెలింగ్కి కొంచెం డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే సూపర్ థ్యాంక్స్ అనేసి ఒక బటన్ ఉంటుందండి. సో దాని మీద క్లిక్ చేస్తే కొంత అమౌంట్ నాకు పే చేయొచ్చు అనమాట. అది డైరెక్ట్గా నాకు వస్తాయి. సో అవి తీసుకొని నేను ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి తెలియదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనే చెప్తున్నాను.